నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ప్రెస్ మీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేదానికి వచ్చినాడా ఈ విజయసాయిరెడ్డి, లేక తప్పించేదానికి వచ్చినాడా విజయసాయిరెడ్డి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇది చూడండి, ఆయన ఏం చెప్పినాడంటే ఢిల్లీలో లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో పోలిస్తే జుజుబీ, వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది మొత్తం చేసింది కసిరెడ్డి అంట. కసిరెడ్డి అంటే ఎవరంటే ఇది చూడండి, ఈ బ్లూ షర్ట్ ఆయన, ఈ బ్లూ షర్ట్ వేసుకున్నారు. ఇది ఈ ఫోటో ఎప్పుడుదంటే వీళ్ళు 151 సీట్లు గెలిచిన రోజు ఆ టీవీలో చూస్తాను చూడండి, ఆ రోజు ఫోటో ఇది. ఇతను కసిరెడ్డి, ఈ కసిరెడ్డే చేసినాడు, నాకేం సంబంధం లేదు, నాకు మందు తాగే అలవాటు లేదు, మద్యం వ్యాపారాలు లేదు, మద్యం కుంభకోణంలో నేను లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. చూడండి, వసూల్ రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయంపై అభియోగాలు. వైకాపా అధినేతకు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కూడా అంట ఆ బ్లూ షర్ట్ అయినా. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడుగా నియామకం. ఐటీ సలహాదారుడు సారాయి వ్యాపారం చేసేది ఏందయ్యా? ఐటీ సలహాదారుడిగా పెట్టుకునింది. ఐటీకి సంబంధించినటువంటి ఏదైనా సలహాలు ఇస్తాడంటే ఐటీ సలహాదారుడిపై సారా వ్యాపారం చేసినాడంట. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా నియామకం, తెర వెనుక మద్యం దందా ప్రమేయంపై సిట్ దర్యాప్తులో ఇప్పటికే కీలక అంశాలు వెలుగులోకి. స్కామ్ పాత్రధారి, సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ప్రకటన. విజయసాయిరెడ్డి గారు ఊసరవెల్లిలాగా మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్తూ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఎవరో వాళ్ళకి ఒకరి పేర్లు అయితే బయటికి తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళని కావాలంటే అరెస్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద పడకుండా ఉంటే పార్టీ కాపాడుకునే స్కీమ్లో భాగమో ఏమో మనకు తెలియలేదు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నెంబర్ 2గా అధికారం చెలాయించి ఆ పార్టీ ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, లోగుట్టులన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనం సృష్టించింది. విజయసాయిరెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని వేల కోట్ల రూపాయల దందా, ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి తెలియకుండా జరిగింది అంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. అంటే మీరు చెప్పేదేంటి? జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి ఈ కసిరెడ్డి కానీ ఆ విక్రాంత్ రెడ్డి కానీ వేల కోట్లు వెనకేసుకున్నారనా? ఇందులో ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డికి చెందలేదనా? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని వస్తున్నారో నాకైతే అర్థం కాదు. ప్రాణ భయం అయితే ఉండి ఉండవచ్చు, కానీ సిఐడి వాళ్ళని బయటకు తీస్తారులేండి. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా. ఆ భవిష్యత్తులో అన్న జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేస్తే 5 కోట్ల మందికి అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం మంచి చేసిన వాళ్ళు అవుతారు విజయసాయిరెడ్డి గారు. కాబట్టి అసలు పాత్రధారి, సూత్రధారి పేరు బయటికి రావాలి. ఈ కసిరెడ్డో, సుబ్బారెడ్డో, ఇంకో రెడ్డో కాదు, అసలు రెడ్డి బయటకు రావాలంటే మీరు నోరు తెరవాలి. అసలు రెడ్డికి తెలియకుండా ఈ కొసరు రెడ్లు చేసినారంటే నమ్మడానికి ఇక్కడ ఎరిపప్పలు ఎవరూ లేదు. విజయసాయిరెడ్డి గారు రూపాయలు వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర, ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది. జగన్ జమానాలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించే వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం లాంటి బాధ్యతలు రాజ్ కసిరెడ్డి నిర్వహించేవారని ప్రధాన అభియోగం ఉంది. ముడుపులు వసూలు చేస్తున్నాడు సరే కసిరెడ్డి, ఈ కసిరెడ్డి ఏ రెడ్డికి ఇస్తున్నాడు అనేది ఇప్పుడు తేలవలసి ఉంది. కసిరెడ్డి మొత్తం వసూలు చేసుకొని ఇంటికి తీసుకోపోలా, ఒక వ్యక్తికి ఇచ్చేవాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఆడనా, ఆ వ్యక్తి మగనా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి కాదు, వెనకాల ఉన్నటువంటి తిమింగలం బయటకు రావాలి. మొత్తానికి చెప్పినాడు కదా భవిష్యత్తులో వెల్లడిస్తానే. భవిష్యత్తులో అయినా ఆ ఆడరెడ్డి పేరో మగరెడ్డి పేరో గనక చెబితే మీరు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. విజయసాయిరెడ్డి గారు మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఇంతంత పెద్ద స్కామ్లు చేసేసినారంటే జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్పు అనుకున్నావా ఏంది? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతంత పెద్ద స్కాములు ఆయనకు తెలియకుండా జరిగిందంటే నిజంగానే ఎర్రిపప్పు అనుకోవాలి. అప్పుడు లంచాల వసూల్లో కీలకం రాజ్ కసిరెడ్డి వైకాపా అధినేత జగన్ కు దూరపు బంధువు, అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికలకు ముందు కలిసి పనిచేశారు. వైకాపా అధికారంలోకి రాగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుడుగా నియమించారు. ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో చూడండి.
చూడండి, ఏ విధంగా మదం ముచ్చి కొట్టుకున్నారో చూడండి. చేసేది ఐటీ సలహాదారుడు పని, మళ్ళా రాత్రిపూట చేసేది సారాదందా చేసేవానికి ఐటీ సలహాదారుడు అని చెప్పి లక్షల రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా చెల్లించినటువంటి దుర్మార్గముడు ఎవడైనా ఉన్నాడు రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి. చూడండి, ఐటీ సలహాదారుడు సారా వ్యాపారం చేసినాడు. ఇట్లుంటుంది అన్నతో. వైకాపా పాలనా కాలంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 400 వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, బాటల్ కింత, ఒక కేసు కింత, క్వార్టర్ కింత, ఫుల్ కింత, బీర్ కింత, బ్రాందీ కింత అని చెప్పి లంచాలు వసూలు చేసి మన కసిరెడ్డి ఎవరో ఒక పెద్దరెడ్డికి ఇచ్చాడు. ఆ పెద్దరెడ్డి ఎవరు, ఆ పెద్దరెడ్డి ఆడరెడ్డా మగరెడ్డా అని తెలియాల్సి ఉంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.